జంట నగరాల్లో అక్రమార్కుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా మొరాయిస్తుందని, హైడ్రాకి బ్రేకులు పడ్డాయని, హైడ్రా బుల్డోజర్లు ముందుకు సాగడం లేదు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇంత సక్సెస్ అయినటువంటి హైడ్రా ఎందుకు మొరాయిస్తుంది? ఆ బుల్డోజర్లకి ఎందుకు బ్రేక్ పడింది? అసలు హైడ్రా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జంట నగరాల్లో అక్రమార్కుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా ఎక్కడ చూసినా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా పేరే వినపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక హైడ్రాకి బ్రేకులు పడబోతున్నట్లుగా, హైడ్రా బుల్డోజర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొరాయిస్తున్నట్లుగా, రేవంత్ రెడ్డి అన్న ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఈ హైడ్రా అనేది కనుమరుగవబోతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు హైడ్రా విషయంలో ఏం జరగబోతుంది? ఇప్పుడు హైడ్రా అనగానే ఇప్పుడు ఒక రకమైనటువంటి హైప్ అయింది. హైడ్రా నోటీసులు ఇచ్చిందంటే ఖచ్చితంగా కూల్చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ హైడ్రా పేరు చెప్పి కింద స్థాయిలో ఉండేటువంటి తహసీల్దార్లు, ఆర్డీఓలు, హెచ్ఎండిఏ లేదంటే జిహెచ్ఎంసి వాళ్ళు నోటీసులు ఇవ్వటం, పంచాయతీలు చేయడం పెరిగిపోయింది. దాంతో హైడ్రానే డైరెక్ట్గా నోటీసులు ఇచ్చేసి కూల్చివేసేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు కొత్తగా. అలాగే గతంలో ఎవరైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేటువంటి భూములకి నిర్మాణాలకు అనుమతించారు, లేదా బఫర్ జోన్ పరిధిలో ఉండేటువంటి భూములకి అనుమతులు ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. దాదాపు ఒక 6-7 ఎంప్లాయీస్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అయితే 15-20 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనాలను కూడా కూల్చివేయడానికి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు దుర్గం చెరువు ఉంది. దుర్గం చెరువు చుట్టూరు ఉండేటువంటి దాదాపు 200 విల్లాల్స్కి నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. పనిలో పనిగా రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి అని అక్కడ ఉంటాడు. ఆయన ఉంటున్నటువంటి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చి అదేదో సర్వే జరుపుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంటిని కూలుస్తారా లేదా? ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి ఇమీడియట్గా 1-2 రోజులు టైం ఇచ్చేసి కూల్చేస్తున్నారు. ఎవరికి? ఏ పలుకుబడి లేని వాళ్ళవి, ఏ రాజకీయ నేపథ్యం లేని వాళ్ళవి, వీళ్ళవి ఇమీడియట్గా కూల్చేస్తున్నారు. అదే మల్లారెడ్డికి సంబంధించినటువంటిది, లేదా మల్లారెడ్డి అల్లుడికి సంబంధించింది, లేదంటే అసరుద్దీన్ ఓవైసీ సంబంధించినటువంటిది, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు పల్లా రాజేశ్వర రెడ్డిది కానీ, ఇవన్నీ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ 30 రోజులు 40 రోజులు టైం ఇచ్చారు. ప్లస్ విద్యా సంస్థలకి అయితే ఈ విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక ఏడాది పాటు టైం ఇచ్చారు. ఏడాది పాటు టైం ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు? కోర్టుకు వెళ్తారా? కోర్టులో స్టే తీసుకొచ్చుకుంటారు కదా ఎవరైనా. కోర్టులో వెళ్ళగానే ఇమీడియట్గా కోర్టు ఏం చెబుతుంది? 15-20 సంవత్సరాల ఇప్పుడు కట్టారు, ప్లస్ మీరు కట్టుకునే దానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మీరు కట్టుకున్నారు. ఇవన్నీ వాదనలు వస్తాయి కదా, వాద ప్రతివాదనలు జరుగుతాయి. కోర్టు ఏం చేస్తుంది? స్టే ఇస్తారు. ఆ స్టేని చూపిస్తారు. కోర్టులో స్టే ఉండగా నువ్వు పగలగొట్టగలవా? నువ్వు కూల్చగలవా? లేదు కదా, కూల్చలేవు కదా కోర్టు స్టే ఉన్నప్పుడు. సో వీళ్ళు లీగల్గా వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు హైడ్రా అనేది లీగల్గా వెళ్ళడానికి ఈ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు. ఎన్కన్వెన్షన్ కూల్చడంతో ఒక హైప్ వచ్చేసింది. అంటే ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు మాత్రం నోటీసులు ఇవ్వలేదు. నాగార్జున అంటే కోర్టుకు వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ కూడా కూల్చివేతను ఆపలేదు, అప్పటికే కూల్చివేశారు. ఈ నేపథ్యంలోనే అంటే నాగార్జునకి చెందినటువంటి ఎన్కన్వెన్షన్కి ఏమో నోటీసులు ఇవ్వకుండానే కూల్చేశారు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులకు మాత్రం నోటీసులు జారీ చేస్తున్నారు, విద్యా సంస్థలకి నోటీసులు జారీ చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఇప్పుడు వినపడుతుంది. దాని అర్థం ఏంటి? హైడ్రాని మినిమైజ్ చేస్తున్నారు అనేది కదా. అంటే రాజకీయ ఒత్తిళ్ళకి హైడ్రా తొలగిందా? అంతే అనుకోవాలి కదా. ఇప్పుడు ఒకవేళ రాజకీయ ఒత్తిళ్ళకి హైడ్రా తొలగకపోతే మరి ఎన్కన్వెన్షన్ కూల్చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఓవైసీ కాలేజీ కూల్చేయాలి కదా. అంటే విద్యార్థులు ఇబ్బంది పడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు భావించారా? అందుకే
దానికి సమయం ఇవ్వడం జరిగిందా అంటే? మరి ఎన్కన్వెన్షన్లో ఆల్రెడీ పెళ్లిళ్ళు తర్వాత ఫంక్షన్స్ బుక్ చేసుకున్నారు కదా, మరి బుక్ చేసుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు ఎట్ చేసుకోవాలి, ఫంక్షన్స్ ఎట్ చేసుకోవాలి. దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పరిస్థితి దాదాపు 7-8 నెలలకు ఒకేసారి ముందు ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకున్నారు. ఆ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళకేం చెప్తారు? సరే అక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు, మరి ఇక్కడ ఫంక్షన్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఫంక్షన్లు ఎక్కడ చేసుకోవాలి? ఆ ఎంప్లాయీస్ కూడా ఏదో రోడ్డును పడే పరిస్థితి, ఎంప్లాయీస్ రోడ్డును పడ్డారు కదా. షెడ్యూల్ ప్రకారం ఫంక్షన్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరికితే వాళ్ళకి ఫంక్షన్స్ చేసుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికో లేకపోతే ఇంకో ఫంక్షన్లు ఏదో ఒకటి ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు రిలాక్సేషన్ ఇవ్వలేదు? ఇప్పుడు నాగార్జునకి అయితే ఒక న్యాయం, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకైతే ఇంకొక న్యాయం, లేదా బలమైనటువంటి లీడర్లకైతే మరొక న్యాయం. ఇలా కాదు కదా. ఇప్పుడు హైడ్రాని పెట్టి కూల్చివేయటమే పెద్ద సవాలు. నారాయణ ఏమన్నాడు? పులి మీద స్వారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? పులి మీద స్వారీ ఎవరైనా చేయగలరా? ఎక్కువ కాలం చేయలేరు. పులి మీద స్వారీ చేయరు. గుర్రం మీద అయితే చేయొచ్చు, కానీ పులి మీద స్వారీ చేయడం అంటే అది ఇంపాసిబుల్, జరగనటువంటి పని. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి తీసుకుంటే మరి తిరుపతి రెడ్డి ఆయన ఏమో నాది కాదు అంటున్నాడు, నేను దీంట్లో అద్దెకుంటున్నా అని చెప్పి అద్దెకుంటున్నాను అంటున్నాడు. సరే నువ్వు అద్దెకున్నా లేకపోతే నీ సొంతమైనా కానీ ఇప్పుడు అది బఫర్ జోన్లో ఉంది కాబట్టి కూల్చేయాలి కదా, మరి కూల్చడానికి సహకరించు. మరి అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు సర్వేలు చేయటంలో కూడా మళ్ళీ దాంట్లో కూడా మ్యానిపులేషన్ జరుగుతుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఒక అనుకూలమైనటువంటి వాళ్ళకి ఒక రకంగా పలుకుబడి, అంటే వాళ్ళ పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేసినప్పటికీ అక్కడ సర్వే నిర్వహించి అది ఎఫ్టీఎల్ జోన్లోనో లేదు బఫర్ జోన్లో ఉందని చెప్తున్నారు, ఎఫ్టీఎల్లో లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉంటే ఖచ్చితంగా కంప్లీట్గా 100% ఎఫ్టీఎల్లో ఉంది కదా ఫాతిమా కాలేజీ. మరి వసరిద్దును వయసుది మరి ఎందుకు? ఆయనే ఉన్నాడు, మీరు కూల్చే ముందు నా మీద కాల్పులు జరపండి, మీరు నన్ను కాల్ చేయండి అని చెప్పి అంటున్నాడు ఆయన. అంటే మేము అడ్డుపడతాం, నీ వల్ల కాదు అని, అంతే కదా. మేము అడ్డుపడతాము, ఫాతిమా కాలేజీని కూలిస్తే నీ వల్ల కాదని చెప్పి చెప్పడమే కదా ఆయన. నా మీద కాల్పులు జరిపిన తర్వాతనే అది కూలుస్తారు, నా మీద కాల్పులు జరపడం అనేది మీ వల్ల కాదు. ఇదే కదా ఆయన చెప్పేటువంటి సందేశం. సో కాబట్టి ఇప్పుడు అరుణ ఏముంటుంది, లేటెస్ట్గా బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియన్ ఆవిడే ఉంటున్నారు, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు, హర్యానా, జార్ఖండ్ 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇది పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎవరింటి మీదకి వచ్చి పడతారని చెప్పి వీళ్ళు బిల్డర్లు అందరూ వచ్చేసి లంసంగా పెద్ద అమౌంట్ ఇచ్చేస్తున్నారు. దాని గురించే ఈయన 4 రాష్ట్రాలకు సంబంధించి పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు జనరల్గా ఏంటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీదే మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బాగా డబ్బులు సంపాదించుకోగలిగి బాగా కిక్ బ్యాక్స్ని తీసుకోగలిగినటువంటి రాష్ట్రాలు ఏంటంటే కర్ణాటకను, తెలంగాణ. ఈ రెండే కదా ఉంది. ఈ రెండింటి మీద మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఆధారపడి ఉంటాయి అనేది రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు. దానికి తగిన విధంగా దీని స్లో అయింది. హైడ్రా బుల్డోజర్లు స్లో అయిపోయినాయి. హైడ్రా బుల్డోజర్లు ముందుకు కదలట్లా, చిన్న చితక వాళ్ళది కదులుతున్నాయి. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో. తర్వాత వాళ్ళకి ఎన్ని పోస్టులు చేశారు అధికారులకి, జీహెచ్ఎంసీకి కానీ హైడ్రాకి కానీ శాటిలైట్ పిక్చర్స్తో సహా ఎఫ్టీఎల్ పరిధిలో ఏమేమి ఉన్నాయి, బఫర్ జోన్లో ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ఇస్తున్నారు సమాచారం. వాళ్ళే చెప్తున్నారు దాదాపు 1600 చెరువులు ఉన్నాయని. మరి అవన్నీ ఖాళీ చేయాలి నిజంగా చేయదలుచుకుంటే. ఆయనేమో నా కోసం కాదు, పార్టీ కోసం కాదు, అది కేవలం హైదరాబాద్ కోసం అంటున్నారు. అసలు అది సాధ్యమా? వాస్తవంగా ఆలోచించుకోవాలంటే హైదరాబాదులో ఆక్రమించినటువంటి చెరువుల్ని ఖాళీ చేయటం అనేది అసలు జరగని పని. ఒకవేళ చేస్తే అది 10%. ప్రభుత్వ భవనాలు కూడా ఈ చెరువులు అలాగే ఈ కుంటలు ఆక్రమించి నిర్మించినవి చాలా ఉన్నాయి అంటూ కూడా అంటే వివిధ పార్టీల నుంచి కూడా ఇప్పుడు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ భవనాలు కూల్చేస్తారనుకో, కూల్చేసుకోవచ్చు, ఇబ్బంది లే. కానీ ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం బిల్డింగ్లు కట్టి వాళ్ళు అమ్మేసేసి ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో దాదాపు 4-5 చేతులు మారి ఉంటాయి కదా. ఇప్పుడు వాడు బిల్డర్ కట్టాడు, పర్మిషన్స్ ఇచ్చారు, ఆ బిల్డర్ అమ్ముకుని వెళ్ళిపోయాడు. అతను కొన్న అతను మళ్ళీ ఎవరికి అమ్ముకున్నాడో తెలియదు. అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీవితం మొత్తం కూడా కష్టపడి శ్రమించి ఆయన సంపాదించిన ధనంతో ఒక ప్లేస్ కొనుక్కొని తన సొంతింటి ఇల్లు అంటే ఇంటి కళ అనేది నెరవేర్చుకునే భాగంలో కొంతమంది తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా వాటిని కనుక నెలగూలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలాగో రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్, ఇంకొకరు సెలబ్రిటీస్ అయితే ఇబ్బంది, ఏదో సెటిల్మెంట్ చేసుకుంటే సెటిల్ అయిపోతారు. మామూలు సామాన్యుడికి జీవితం మొత్తం పనిచేసినా కానీ వాడు ఇల్లు సొంత ఇంటి కళ నెరవేరదు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే రోడ్డును పట్టమే. వాళ్ళ మీదేమో అస్త్రాలు సంధిస్తున్నారు.
సో అందుకే చెప్పేది బుల్డోజర్లు ముందుకు కదలట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతిఘటన ఎదురవుతుంది ప్రజల నుంచి. అసరుద్దీన్ ఓవైసీది ఏం చేసావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఏం చేసావు, ఇవి అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డిది ఏం చేసావు, పట్నం మహేందర్ రెడ్డిది ఏం చేసావు, మల్లారెడ్డిది ఏం చేసావు, ఇవన్నీ అడుగుతున్నారు కదా. లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఉంది కదా లోటస్ ఫండ్, దాన్ని ఏం చేసావు. ఇప్పుడు వాళ్ళు ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది. సో కాబట్టి ముందు వాళ్ళకి క్లియర్ చేయాలి. వాళ్ళకి క్లియర్ చేయాలంటే ఈ బుల్డోజర్ ముందు కదా అసలు లేక నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసులు తీసుకెళ్ళి కోర్టులో వేస్తున్నారు. కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకుంటున్నారు. ఇంకెక్కడ కదులుతుంది హైడ్రా? ఓన్లీ హైడ్రా అనేది ఒక డ్రామా అంతే. ఆ డ్రామాగా మిగిలిపోద్ది. ఇది సక్సెస్ అయ్యేటువంటి కార్యక్రమం అయితే కాదు అని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.